శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా మేమందరము ఇక్కడ సమకూర్చబడి మీ యొక్క జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, మీ మాటల ద్వారా మాకు లభించేటువంటి గొప్పదైన ఆ ఆదరణ సంపాదించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన గొప్పదైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లల కుటుంబానికి సంభవించినటువంటి పరిస్థితి చాలా బాధాకరమైనది. ఏదేమైనప్పటికీ ప్రభువా, సమస్త విషయములందు మీ చిత్తమే జరగాలని, మీ చిత్త ప్రకారమే మేము కూడా జీవించాలని మీ వాక్యాన్ని బట్టి నేర్చుకున్నటువంటి మీ పిల్లలముగా మరి ఒక్కసారి మీ లేఖనముల వలన కలిగేటువంటి ఆదరణ పొందుకోవడానికి మేమందరము సిద్ధపడి ఉండగా, వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్నటువంటి మీ పిల్లలకు జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి. మరి ముఖ్యంగా బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా అందరికీ మీరు అనుగ్రహించిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మాకు అనుగ్రహించమని, త్వరలో మా అందరి కొరకు రాబోతున్నటువంటి మీ కుమారుడు, మా ప్రియరక్షకుడు, మా అందరి రాజు అయినటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచించడానికి దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమించి, మరి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి మనందరినీ ఇక్కడికి సమకూర్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మన అందరి ద్వారా దేవుని నామానికి నిరంతరము మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, ఈరోజు ఈ కుటుంబం అనుభవిస్తున్నటువంటి బాధ అది వర్ణనాతీతమైనది, అది ఎవరూ తీర్చలేనిది, చాలా బాధాకరమైనది. ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ దేవుడు ప్రారంభించినదే, అది మొదట లేదు. దేవుడు ప్రారంభిస్తేనే ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభమైంది. ఆదాము ఒకనాడు ఒంటరివాడు, ఆదాముకు సాటి అయిన సహాయంగా దేవుడే అవ్వను అనుగ్రహించి వారిరువురికి సంతానాన్ని దయచేసి ఒక కుటుంబ వ్యవస్థకు దేవుడు రూపకల్పన చేసినట్టుగా లేఖనాధారాలను బట్టి మనం ఏనాడో గ్రహించిన వాస్తవం అది. ఈరోజు సహోదరులు
వివాహ బంధం ద్వారా ఏకమై దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలం ఆ చిన్న బిడ్డ 7 ఏళ్ల వయసుని విన్నాను. పాపకి 2 పిల్లల్ని దేవుడు వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు. అందులో ఈ మొదటి ప్రథమ సంతానమైనటువంటి ప్రథమ ఫలముగా దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని దేవుడు మరలా తిరిగి తీసుకుని వెళ్ళిపోవడం అనేది ఇది ఆ కుటుంబానికి చాలా బాధ, ఆవేదన మిగిల్చింది. తల్లిదండ్రులు ఇరువురు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. కూడి వచ్చినటువంటి మీరు కూడా ఆ బాధలో పాలిభాగం పంచుకున్నారు. ఎందుకంటే చనిపోయిన బిడ్డ, చిన్న బిడ్డ, ముక్కుపచ్చలారిన పసిబిడ్డ, ఆ బిడ్డకి ఇంకా లోకం తెలీదు. 7 ఏళ్ల వయసు అంటే ఇంకా సరిగా ఊహ, అప్పుడప్పుడే చిగురిస్తూ ఉన్నటువంటి మొగ్గలాంటి జీవితం. అంతకుమించి ఆ పాపకు ఏమీ తెలియదు. ఏమీ తెలియని ఆ పసిబిడ్డ మరణించడం అనేది నిజంగా చాలా బాధాకరం. భూమి మీద ఉన్న మనం అందరం కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమే. పెద్దవాళ్ళు మరణిస్తే సులువుగా మర్చిపోయే సమాజం చిన్నపిల్లలు మరణిస్తే మాత్రం చాలా బాధ అనుభవిస్తుంది. ఎవరైనా వృద్ధులైపోయి జీవితాన్ని అంతా చూసిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటారు. అందరూ కూడా అదే కోరుకుంటారు. అందుకే ఎవరైనా మనల్ని దీవించినప్పుడు కూడా నిండు నూరేళ్లు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లు అని దీవించటం, నిండు నూరేళ్లు దేవుని కృపలో వర్ధిల్లు అని దీవించటం, ఇవి మనం చూస్తూ ఉంటాం. కానీ సడన్గా ఒక పసిబిడ్డ మరణించడం అనేది ఈ సమాజం జీర్ణించుకోలేని సంగతి. కానీ క్రైస్తవులుగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా జ్ఞాన సంగతులు ఉన్నాయి. మొదటిగా కుటుంబానికి సానుభూతి తెలియజేయటం కంటే ముందుగా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేయటం అనేది చాలా అవసరం ప్రియులారు. ఎందుకంటే మనం తెలియజేసే సానుభూతి వారికి ఎలాంటి ఆదరణ అనుగ్రహించదండి. ఇది నిజం. చాలా సందర్భాల్లో వ్యక్తులు మరణించినప్పుడు కొందరు లేచి నిలబడి మౌనం ప్రకటించడం కానివ్వండి, పువ్వులు తీసుకొచ్చి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కానివ్వండి, మనం సమాజంలో చూస్తూ ఉంటాం. మనుషులు ఆదరించడం, మనుషులు ప్రేమించడం, లేదా మనుషులు తమ సానుభూతి తెలియజేయటం, మనుషులు తమ ప్రేమను వారి పట్ల వ్యక్తం చేయడం అనేది అది సమంజసమే, కాదని అనలేను. అది అవసరం కూడా. అయినప్పటికీ దానికంటే గొప్పదైన ఆదరణ ఏ మనిషి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇవ్వలేనటువంటి ఆదరణ అనుగ్రహించేటువంటిదే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇచ్చేటువంటి ఆదరణ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరని చెప్పక తప్పదు ప్రియులరా. ఆ విషయాన్ని దైవ గ్రంథంలో దేవుడే వ్రాయించాడు. ఆ మాట మనం జాగ్రత్తగా ఒకసారి లేఖనాలను తెరిచి చూడగలిగితే, అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, దయచేసి మీరందరూ మీ జీవ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులరా. అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై అన్నాడు ప్రియులరా. లేఖనాల వలన ఆదరణ ఉంది అని చెబుతున్నాడు చూడండి. లేఖనాలు మనల్ని ఆదరిస్తాయి, లేఖనాలు మనల్ని ఆదరిస్తాయి. ఆదరణ వల్లనే మనకు నిరీక్షణ కలుగుతుంది. అందుకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడ్డాయి అన్నాడు. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే దైవ గ్రంథంలో ఎన్నో జీవితాలు కనబడతాయి. మన జీవితం చాలా చిన్నది ప్రియులారా, మన జీవితం చాలా చిన్నది. దేవునికి ఇష్టమైన బ్రతికినటువంటి ఎన్నో జీవితాలు ఎందరి చరిత్రలో దైవ గ్రంథంలో నుండి మనం చూడగలం. ఆయా దేశాలలో వాళ్ళు బ్రతికినటువంటి బ్రతుకులు, వారి తీరుతెన్నులు, వారి ఆలోచన విధానాలు, వారి జననాలు, వారి మరణాలు, వారి కుటుంబ పరిస్థితులు, వారి కుటుంబంలో జరిగినటువంటి ఘోరమైన సంఘటనలు, వారి కుటుంబాలలో జరిగినటువంటి సంతోషాలు, ఆనందాలు సమస్తము పొందుపరచబడినదే జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో మన ముందటి తరాలలో ఎందరో భక్తులు కనబడుతున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో సంఘటనలు సంభవించాయి. ఆ సంఘటనల సమాహారాన్నే దేవుడు లేఖనాలుగా మనకు రాయించిచ్చాడు. ఆ పూర్వమందు జరిగినవి, వాళ్ళ కుటుంబాల్లో జరిగినవన్నీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి గొప్ప ఆదరణ లభిస్తుంది. లేఖనాలు మనకి ఆదరణ ఇస్తాయి అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
అంటే భూమి మీద మనిషి మాట మనిషికి ఓదార్పునివ్వలేకపోవచ్చు. ఒక మనిషి వచ్చి మనల్ని ఓదార్చినంత మాత్రాన మనకి ఓదార్పు లభించకపోవచ్చు. కానీ దేవుని మాట మనల్ని ఓదార్చితే దానికంటే గొప్పదైన ఓదార్పు ఈ ప్రపంచంలో ఏది ఉండదు ప్రియులారా. వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. అది రుచి చూచిన వాడికే తెలుస్తుంది. వాక్యం మనల్ని ఆదరిస్తే ఆదరణ చాలా గొప్పది. మనిషి చూపించేటువంటి, మనిషి ఇచ్చేటువంటి ఆదరణ అది స్వల్పకాలమే ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. శాశ్వత కాలం ఒక మనిషిని ఆదరించలేడు. కానీ దేవుని వాక్యం మాత్రం మనల్ని శాశ్వత కాలం ఆదరించేది, నిరంతరం మనకు ఆదరణ అనుగ్రహించేది. ఆ లేఖనాలలో దొరికేటువంటి ఆదరణ చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. అందుకే దావీదనే మహాభక్తుడు నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది అనే మాట మాట్లాడాడు. మీరు ఎన్నోసార్లు ఆ మాట చదువుకున్నారు. ఆయన వాక్యం ఎంత గొప్పదో ఎరిగినటువంటి దావీదు నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది అంటాడంటే, మనం బాధలో ఉన్నప్పుడు మనిషి మాట మనల్ని సరిగా ఆదరించలేకపోవచ్చు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనిషి యొక్క మాటలు మనల్ని ఓదార్చలేకపోవచ్చు. మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు మనిషి మనల్ని సరిగా పరామర్శించలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రం మనల్ని పరామర్శిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ఓదారుస్తుంది, మనలో నిరీక్షణ కలగటానికి కారణమవుతుంది. అలాంటి గొప్పదైన దేవుని మాట ఈరోజు ఈ కుటుంబం దగ్గరికి రావడం అనేది నిజంగా మనం ఆనందించదగిన విషయమే ప్రియులారా. ఈ బాధలో వీళ్ళు ఇలా వాక్యాన్ని వినటానికి సిద్ధపడటం అనేది ఆనందించదగిన విషయం. నిజంగా బిడ్డ చనిపోయినప్పుడు ఏ తల్లికైనా గుండెలు తరుక్కుపోతాయి. ఆ సంగతి మనకు తెలుసు. అది సామాన్యమైన బాధ కాదు. బయట ఉన్న వాడికి ఆ బాధ తెలియదు, కానీ ఆ బాధ అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రం ఆ బాధ తెలుస్తుందండి. ఎందుకంటే దిగిన వాడికి లోతు తెలుస్తుంది తప్ప పైనున్నోడికి లోతు తెలియదు. ఒక తల్లి రోదన అది చాలా భయంకరమైనది. ఆ రోదనను వర్ణించడం కానీ వివరించడం కానీ మనకు సాధ్యం కాదు ప్రియులారా. మందాక వస్తే కానీ ఆ బాధలేవి మనకు తెలియవు. దెబ్బ ఎవడికి తగులుతుందో నొప్పి వాడికే బాగా అర్థమవుతుంది. దెబ్బ తగలని వాడికి అసలు నొప్పి అర్థమే కాదు. అయినప్పటికీ ఇక్కడ సంతోషించదగిన విషయం ఏంటంటే, ఆ బిడ్డ మరణించినప్పటికీ ఆ తల్లి మనతో పాటు ఇక్కడ కూర్చొని ఆ వాక్యాన్ని వినడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా వాక్యాన్ని వినటానికి లోపలే ఉండిపోకుండా బయటకు వచ్చి మీతో పాటు ఆ బాధను దిగమింగుకొని కూర్చున్నారు. ఆ దేవుడు అనుగ్రహించే ఆదరణ వాళ్ళకి తప్పక లభిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది తప్పక లభించాలి గనుకనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాధలలో, ఆవేదనలో మనకి నెమ్మదినిచ్చేది దేవుని మాట. మనల్ని నెమ్మదిపరిచి, శాంతపరిచి, గుణపరిచేది దేవుని మాట. మనల్ని బలపరిచేది దేవుని మాట. మనల్ని నిలబెట్టేది దేవుని మాట. పడిపోకుండా కాపాడేది దేవుడి మాట. అంత గొప్పదైన శక్తి దేవుని వాక్యానికి ఉంది కాబట్టే తరాలు గడిచిపోతున్నా, యుగాలు గడిచిపోతున్నా సమాజంలో దైవ గ్రంథం ఇలా నిలబడింది ప్రియులారా. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నో పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎన్నో పుస్తకాలు సమాజంలో చాలా మంది అవుతున్నాయి, కానీ అందులో ఏముందో చాలా మందికి తెలీదు. కానీ నేటికి 2000 సంవత్సరాలు గతిస్తున్న దేవుని మాటలు ఇంకా మనుషుల హృదయాలలోనికి ప్రవేశిస్తున్నాయి అని అంటే, మనుషుల హృదయాల వెంట ప్రయాణం చేస్తున్నాయి అని అంటే, అనేక మందిని ఆకర్షిస్తున్నాయి అంటే కారణం ఆ మాటలకున్న శక్తి మాత్రమే అని మీరు గమనించాలి ప్రియులారా. అంత గొప్ప శక్తి దేవుని వాక్యానికి, లేఖనాలకి ఉంది కాబట్టే లేఖనాల వలన మనకు ఆదరణ లభిస్తుంది అని అపోస్తలుడైన పౌలు ఆ రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక మరి ముఖ్యంగా వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఏమై ఉన్నాడో మనం జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి వ్రాయబడినటువంటి ఆ మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులారా. మొదటి వచనం చివరి మాట, మొదటి వచనం చివరి మాట, 2వ అధ్యాయము మొదటి వచనం. నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు అన్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది అన్నాడు. ఉత్తరవాది అంటే అర్థం ఏంటో కూడా కింద పుట్టినోట్లో రాశాడు చూడండి. ఆదరణకర్త అని రాశాడు. మనందరికీ తెలుసు పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆదరణకర్త అని మనం అనుకుంటాం. పరిశుద్ధాత్ముడి కంటే ముందే ఒక ఆదరణకర్త ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ ఆదరణకర్తే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి వెంట ఆయన తర్వాత వచ్చిన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. ఇరువురిలో ఉన్న లక్షణం ఆల్రెడీ తండ్రిలో ఉన్న లక్షణమే. తండ్రి కూడా మనల్ని ఆదరించేవాడు మన ఆదరణకర్త. తల్లి తన బిడ్డలను గారవించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను అన్నాడు. అంత గొప్ప ప్రేమను మన పట్ల చూపించేటువంటి తండ్రి, కుమార
పరిశుద్ధాత్మ ముగ్గురిలో కూడా మనకి ఆదరణ అనేది కనబడుతుంది ప్రియులారా. దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తుంటే తండ్రి కూడా ఆదరణకర్తగా ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు వారు ఆదరణకర్తగా ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్తగానే ఉన్నాడు. ఇలాంటి గొప్ప ఆదరణకర్తల ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి దివ్య వాక్యం లేఖనములు, ఆ లేఖనములు కూడా మనల్ని ఆదరించేవిగా ఉన్నాయి. అంటే దైవ గ్రంథం, దేవుడు సమస్తము మనల్ని ఆదరించడానికే ఉన్నారు అన్న భావన మనకి మాటలన్నీ చదువుతుంటే అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఇంత గొప్ప ఆదరణ లేఖనాల్లో నుంచి మనకు లభిస్తుంది. ఎలా లభిస్తుంది అనేది ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మన వరకు మనం దేవుని మాటలను బట్టి అర్థం చేసుకుంటాం, విశ్వాసంలో నిలబడతాం. కాసింత తొనికిసలాట మన హృదయంలో వచ్చినప్పటికీ, ఇదేంటి ఇలా జరిగింది, మన బిడ్డ ఎందుకు చనిపోవాలి, మేము దేవునిలో ఉన్నాం కదా, దేవుని కోసం బ్రతుకుతున్నాం కదా, చక్కగా మేము ఆయన రక్షణ మార్గంలోనికి ప్రవేశించాం కదా, అన్యుల మధ్య మేము దేవుని వాక్యాన్ని చేతపట్టి జీవిస్తున్నాం కదా, మాకెందుకు ఇలాంటి కష్టం రావాలి, మాకెందుకు ఇలాంటి కన్నీళ్లు రావాలి, మాకెందుకు ఇలాంటి ఆపద సంభవించాలి, మా కుటుంబంలో ఎందుకు ఇంత భయంకరమైన శోధన రావాలి అనే భావన తప్పక కలుగుతుంది ప్రియులారా. ఇది నేను కాదని అనలేను, తప్పక చాలా మంది హృదయాల్లో ఇది కలుగుతుంది. ఒకవేళ వాళ్ళ హృదయంలో ఈ మాటలు, ఈ భావాలు లేకపోయినా వేరెవరో వచ్చి ఒక మాట అంటారు, మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కదా. సమాజంలోనేమో చాలా మంది చెబుతున్నారు యేసుక్రీస్తుని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుందని, కష్టాలు తీరిపోతాయని, కన్నీళ్లు తీరిపోతాయని, అప్పులు తీరిపోతాయని, సమస్యలు పోతాయని, కుటుంబాలు బాగుంటాయని సమాజంలో చాలా మంది చెప్తున్నారు కదా. మరి మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకూడదు కదా అని అనేవాళ్ళు కూడా మనకి తారసపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళు ఎదురైపోతారు. అప్పటి వరకు మౌనంగా ఉంటారు కానీ, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అప్పటి వరకు మౌనంగా ఉంటారు కానీ, ఇలాంటివి సంభవించినప్పుడు నేరుగా వాళ్ళ మాటలు కూడా దేవుణ్ణి దూషించేవిగా మారిపోతాయి. ఏంటంటే మీ దేవుడు ఎలా చేశాడు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారట కదా, ఇలా జరగకూడదేమో, ఇలా ఎందుకు జరిగింది మరి, అంటే మీ దేవుడు శక్తివంతుడు కాదా అంటారు. ఏదో వాళ్ళ దేవుడు వేరు, వీళ్ళ దేవుడు వేరు అన్నట్టు అందరి దేవుడు ఒక్కడన్న భావన ఆ సమయంలో మర్చిపోతారు ప్రియులారా. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, ఇలాంటి భావాలు, ఇలాంటి భావ వ్యక్తీకరణ అనేది సమాజంలో మనకి చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. చాలా మంది ఇలాంటి భావాలు కలిగి ఉంటారు. వాళ్ళు మన కుటుంబాల దగ్గరకు వస్తారు, వాళ్ళు చెప్పకనే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు, ఇండైరెక్ట్ గా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మన మనసుకు బాధగా ఉంటుంది. అప్పుడు కూడా మనకి అనిపిస్తుంది, తండ్రి నేను నీ యందే ఆధారపడి ఉన్నాను కదా, ఎందుకు ప్రభు ఇలా చేసావు, ఏంటి ప్రభు నువ్వు చేసిన పని అనే క్వశ్చన్స్ కూడా సాతాను మన హృదయంలో నుంచి రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మొదట మనం భక్తి జీవితాన్ని వాక్యం అనే పునాది మీద కట్టుకున్నప్పుడు, సాధారణంగా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తొందరపడి మనం తప్పిపోవటానికి అవకాశం, ఆస్కారం ఉండదు ప్రియులారా. ఎప్పుడైతే మనం వాక్యం మీద కాకుండా మన సొంత ఆలోచనల మీద మన భక్తి జీవితాన్ని నిలబెట్టుకుంటామో, తొందరపాటుకి, తత్తరపాటుకి, ఇలాంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు తొందరగా విశ్వాసాల నుంచి తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే లేఖనాలు మనల్ని ఆదరిస్తాయి, లేఖనాల వైపు చూడండి అన్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా లేఖనాల వైపు చూస్తే మనందరి ఉద్దేశం ఒకటే, మనిషి ఎంతకాలం బ్రతకాలన్నది మనిషి నిర్ణయం. మనిషి ఎంతకాలం బ్రతకాలన్నది మనిషి నిర్ణయం. మీరు చెప్పండి, ఖచ్చితంగా 100 ఏళ్ల పాటు జీవించాలి అనేది మనిషి నిర్ణయం. సామాన్యంగా ఏ మనిషి అయినా సరే పుట్టిన వెంటనే మరణించాలనో, లేకపోతే మరణిస్తే పుట్టడం ఎందుకు ఇంకనో, ఏంటి ఎంత తొందరగా మరణిస్తే ఇంకెందుకు దేవుడు పుట్టించడం అనో రకరకాల ఆలోచనలు సమాజంలోనికి రావడం సహజమే నేను ముందు చెప్పినట్టుగా. కానీ మన యొక్క ఆలోచన ఏంటంటే నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలి. ఒక మనిషి భూమి మీదకి వచ్చాడంటే వృద్ధాప్యం వరకు చక్కగా జీవించాలి, తలనేరిసి వృద్ధుడైపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మనం అందరం భావిస్తాం. కామన్గా మనం అందరం కోరుకునేది అదే, మన కుటుంబాలు ఎలా ఉండాలని, సంపూర్ణమైన ఆయుష్ కలిగి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటాం. కానీ సమాజంలో అలా జరగట్లేదు. అలా జరుగుతుందా? జరగట్లేదండి. మరణానికి వృద్ధులని, చిన్నలని, పెద్దలని, ఆరోగ్యవంతులని, రోగగ్రస్తులని భేదమేమీ లేదు. వయోభేదం లేదు, మోమాటం లేదు, కులభేదం లేదు, జాతి భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. మరణం ఎప్పుడు ఏ విధంగా ఎవరిని వరిస్తుందో మనకు తెలియదండి. అప్పటికప్పుడు మరణించే వాళ్ళు సమాజంలో మనకు చాలా మంది కనబడుతూ ఉంటారు. చాలా తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కనబడుతూ ఉంటారు. మనం అప్పుడే పుట్టిన బిడ్డలు మరణించిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు? అంతెందుకు ప్రియులరా, గర్భంలో ఉండగానే మరణించి భూమి మీదకి వచ్చిన వాళ్ళను కూడా మనం సమాజంలో చూస్తున్నాం. రకరకాల కారణాల వల్ల గర్భంలో ఉండగా మరణించి భూమి మీదకి వచ్చిన వాళ్ళు, భూమి మీదకి వచ్చి 2-3 నెలల్లో లేకపోతే 1 సంవత్సరం పాటు ఉండి మరణించిన వాళ్ళు, లేదా ఈ చిన్న బిడ్డలాగా ఏదైనా ఒక వ్యాధి సంభవించి ఒక చిన్న వయసులోనే, ఈ పాప అతి చిన్న వయసులో 7 ఏళ్ల వయసులో మరణించడం చాలా బాధాకరం. అలాంటి మరణాన్ని సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది అయితే నిండు వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత, సంపూర్ణంగా ఆయుష్ను అనుభవించిన తర్వాత మరణించిన వాళ్ళు. ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మొత్తం మీద మరణిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి.
చిన్న వయసులో కానివ్వండి, మధ్య వయసులో కానివ్వండి, వృద్ధాప్యంలో కానివ్వండి, మొత్తం మీద మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అది తప్పదు. ఈ రోజు కాకపోతే రేపైనా మనిషి మరణించాలి అనే నియమం దేవుని యొద్ద ఉన్నట్టుగా, దేవుని యొద్ద నుండే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుడే ఆ విషయాన్ని బయలుపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. మనిషి తప్పక మరణించాలి. అది ఈ రోజు కాకపోతే రేపు, కాకపోతే ఎల్లుండి, కాకపోతే ఏ రోజైనా సరే మనం అందరం మరణించవలసిన వారమై ఉన్నాం. ఈ సత్యం కూడా మనందరికీ తెలుసు. అయితే మనిషి అనుకుంటాడు నిండు నూరేళ్ళు ఉండాలి కదా అనుకుంటాడు. అక్కడ లేఖనం ఏం చెప్తుందో మీరు జాగ్రత్తగా చూడగలిగితే మనిషి మాటకి దేవుడి మాటకి ఎంత వ్యత్యాసం ఉందో మీకు అర్థమవుతుంది. మనిషి మాటల్లో మనం నిమగ్నం అయిపోయినప్పుడు ఇదే రైట్ అనిపిస్తుంది. అవును కదా, ఇదే రైట్ కదా, దేవుడే తప్పు చేశాడు. చిన్న బిడ్డను తీసుకెళ్ళిపోవడం ఏంటి? రోగం వస్తే తగ్గించలేడా? ఆయనే కదా పుట్టించుకున్నాడు. గర్భఫలం అనేది మేము తెచ్చుకున్నది కాదు కదా, ఆయన ఇచ్చిన బహుమానం కదా. ఆయన ఇచ్చిన బహుమానం అయినప్పుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడా? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారా? బహుమానం అని ఆయన గొప్పగా రాయించుకున్నాడు కదా, మరి రాయించుకున్నప్పుడు బహుమానం ఇచ్చినప్పుడు వెనక్కి తీసేసుకోవడం ఏంటి అనే బాధ మనకి తప్పక కలుగుతుంది. కానీ ఇది మానవ ఆలోచన, ఇది మానవ ఆలోచన. అదే దైవ సంబంధమైన ఆలోచనలోకి ఒకసారి మనం వెళ్ళగలిగితే దైవ సంబంధమైన ఆలోచన ఈ విధంగా ఉండదండి. అందుకే ఆయన అంటాడు, మీ తలంపులు వంటివి నా తలంపులు కావు. మీ తలంపులు భూమి మీద ఉంటే నా తలంపులు ఆకాశంలో ఉన్నాయి. నా తలంపులు అర్థం చేసుకోవాలి అంటే మీరు చాలా లోతైన జ్ఞానాన్ని అభ్యసించవలసిన వారై ఉన్నారు అంటాడు. ప్రియులారా, ఆయన తలంపులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాని అయిన సొలొమోను రచించినటువంటి ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క ఆలోచన మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఆ చిన్న బిడ్డ మరణించటాన్ని బట్టి మీకున్నటువంటి ఈ ఆలోచన మీరు తప్పక తీసివేసి దేవుని ఆలోచనలోనికి వెళ్తారు. ఇప్పటి వరకు మీకున్న ఆలోచనను మీరు తప్పక మార్చుకుంటారు. లేఖనానికి ఉన్న శక్తి అంత గొప్పది ప్రియులారా, నిజం. లేఖనానికి ఉన్న శక్తి అంత గొప్పది. మన ఆలోచనలు తప్పక లేఖనం మార్చగలదు. అందుకే లేఖనం మనకు ఆదరణ కూడా ఇవ్వగలదు. ఆ లేఖనంలో నిజం ఉంది కాబట్టి, సత్యం ఉంది కాబట్టి ఆ సత్యం మన హృదయాంతరాల్లోనికి వెళ్ళి మన హృదయాన్ని ఒప్పించగలదు, మన తప్పుడు ఆలోచన నుండి మళ్ళించగలదు. కాబట్టి ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి, దైవ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథం, దేవుడు రాయించినటువంటి ఆ శ్రేష్టమైన మాట మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను అన్నాడు. సూర్యుని క్రింద అంటే భూమి మీద మనుష్యుల మధ్యలో దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహువిశేషముగా కలుగుచున్నది అన్నాడు. అది మనుష్యులకు బహువిశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. బాగా వినాలి, ఇది మనం అందరు ఇష్టపడేది. దేవుడు మనకు ధనాన్ని ఇచ్చి, ధాన్యాన్ని ఇచ్చి, సమృద్ధిని ఇస్తే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. మనందరి శరీరాలు కోరుకునేది ఈ ఆశీర్వాదాలే. ఏమండి, మనందరం కోరుకుంటున్నాం కదండి, నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, సమృద్ధి కావాలి. వద్దనే వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరికీ కావాలి. ఇవి చూపించే భక్తి పేరుతో మనుషుల్ని మోసగించడం కూడా మనం సమాజంలో చూస్తున్నాం. ఇవి చూపించే. ఒకవేళ మనం సత్యంలోకి వెళ్ళామనుకోండి, అసత్యంలో ఉన్నాడు ఇది అదునుగా తీసుకుంటాడు, అలుసుగా తీసుకుంటాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో మేము చెప్పే మాటలు వినలేదు కాబట్టి, మేము అన్నట్టుగా మీరు ఉండలేదు కాబట్టి మీ కుటుంబానికి ఇలాగ అయిపోయింది అంటాడు. ఏదో వాళ్ళ కుటుంబంలో ఎవరో చావకుండా నిరంతరం బతికేసినట్టు, ఏదో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు 1000 ఏళ్ళు బతికేసినట్టు మీ కుటుంబంలో ఇలాగ అయిపోయిందంటే కారణం ఏంటనుకుంటున్నారు? మేము చెప్పిన మాట మీరు వెళ్ళలేదు కాబట్టే, మాకు విరోధంగా మీరు వెళ్ళారు కాబట్టి, మేము చెప్పేదే సత్యం కాబట్టి మేము ఎలాగున్నాం. మరి అలాగైతే యోబు గారికి వచ్చిన కష్టాలకి యోబు గారి నీతిమంతుడు కాదందామా? యేసుక్రీస్తుకి వచ్చిన కష్టాలకి యేసుక్రీస్తు నీతిమంతుడు కాదందామా? ఏమండి, ఏలియాకు వచ్చిన కష్టాలకి ఏలియా నీతిమంతుడు కాదందామా? రూతుకు వచ్చిన కష్టాలకి రూతు నీతిమంతురాలు కాదందామా? దైవ గ్రంథంలో ఎందరికో కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చిన వాడు అందరూ నీతిమంతులు కాదనుకుంటూ పోతే చివరికి యేసుక్రీస్తు జీవితమే కష్టాలమయం కదండి, కన్యాలమయం కదండి ఆయన జీవితం. ఇది అర్థం కాని చాలా మంది ఏమంటారంటే, ఇదిగో మీరు ఇలా వెళ్ళారు కాబట్టి, మీరు మాకు భిన్నంగా ఉన్నారు కాబట్టి మీ బతుకు ఎలాగైపోయింది, మీ జీవితం ఎలాగైపోయింది, మీ మీదకి శాపం వచ్చేసింది అంటాడు. ఒకవేళ మరణించడమే శాపం అయితే ఈ భూమి మీద శాపం లేని కుటుంబం ఏదీ లేదన్న సత్యం మొదట వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు కూడా మరణిస్తావు ఒకరోజు. నువ్వు మరణించవని ఏమైనా రాసి ఇవ్వగలవా? నీ కుటుంబంలో ఎవరు మరణించరని ఒక్క సర్టిఫికెట్ ఇవ్వగలవా? పోనీ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించి నా చేతిలో పెట్టగలవా? నీ వల్ల అవుతుందా? ఏ గవర్నమెంట్ అయినా నీకు భరోసా ఇస్తుందా నువ్వు మరణించవు అని? కొన్ని పంచాయతీ నుంచి ఏమైనా సర్టిఫికెట్ తేగలవా వెళ్ళి ఈ గ్రామంలో నువ్వు యుగయుగాలు ఉంటావని? ఎవ్వరూ నీకు ఎలాంటి సర్టిఫికెట్
ఇవ్వలేరు. ఎందుకంటే నీ కుటుంబంలో కూడా మరణాలు సంభవిస్తాయి. నిజంగా ఒక కుటుంబంలో మనిషి మరణించినప్పుడు ఆదరించవలసింది పోయి ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉండడం, వాళ్ళు కూడా దైవ సంబంధికులు అని చెప్పుకోవడం నిజంగా చాలా బాధాకరం ప్రియులారు. ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. నిజంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆదరించాలి కానీ నీ మీదకి శాపం వచ్చింది, నీ కుటుంబం మీదకి అది వచ్చింది, ఇది వచ్చింది అనడం అది నిజంగా క్రూరత్వం అంటారు. దాన్ని ప్రేమతత్వం అనరు, క్రూరత్వం అంటారు. ఈ క్రూరత్వంతో ఈరోజు నింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దేవుని సంబంధులు కానే కారు. ఒకడు కష్టంలో ఉన్నప్పుడు ఆదరించేవాడు, ఆదుకునేవాడు దేవుని సంబంధి తప్ప, దీన్ని అలుసుగా తీసుకుని నీ మీద రాళ్ళు ఇసిరేవాడు వాడు దేవుని సంబంధి కాదు ప్రియులారా. కష్టాలు అనేవి అందరి జీవితంలోనూ ఉంటాయండి. కన్నీళ్ళు అందరి జీవితంలోనూ ఉంటాయి. శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు లేని జీవితం ఈ భూమి మీద ఉండదు. ఒకవేళ అలా ఉంది అంటే అది అసలు జీవితమే కాదు, అసలు జీవితమే కాదు అది. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వాళ్ళు కూడా మనకి సమాజంలో కనబడతా ఉంటారు. ఏదేమైనప్పటికీ దేవుని నిర్ణయాలు ఎంత గొప్పవో మీరు ఆలోచిస్తే, ఒకడికి ధనధాన్య సమృద్ధిని దేవుడు అనుగ్రహించితే చాలు గొప్ప అనుకుంటున్నాం మనం కదా. అప్పుడేమంటున్నాడు చూడండి, అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. ఇది ఇంకా బాగుంది కదా, ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా ఏం కోరుకున్నా లభించేస్తుందట. ఇంకా అతడు దేవుని వైపు చూస్తాడా? చూడ కదండి. కానీ ఇదే జీవితం అందరు కావాలనుకుంటాం. భూమి మీద ఉన్న అన్ని కోట్ల మంది ప్రజలు కూడా మాకు ఇలాంటి జీవితం ఉంటే చాలు ప్రభువా, దేవుడా మాకు ఇలాంటి జీవితం ఇచ్చేయి, మేమేం కోరితే అది మాకు ఇచ్చేయి, మా కోరికలన్నీ తీర్చేయి. గుడులకు, గోపురాలకు, చర్చిలకు, మసీదులకు వెళ్లే వాళ్ళలో చాలా మంది ఎందుకు వెళ్తారో తెలుసా? కోరికలు తీర్చుకోవడానికి వెళ్తారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు? కోరికలు తీర్చుకోవడానికి. ఇలాంటి భావాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. అది నిజమైన భక్తి జీవితం కాదు. అలాగా నువ్వెలా చెప్పగలవంటావా? కోరిక తీర్చుకోవడానికే నీ బిడ్డ నీ దగ్గరకు వస్తుంటే వాడు నీ కుమారుడు అవుతాడా? కోరిక తీర్చుకోవడానికే నీ దగ్గరకు వస్తున్నాడు, తర్వాత నువ్వు ఎవరో పట్టించుకోడు. నీ ఎకరం పొలం కోసమో, నువ్వు ఇచ్చే ఆ బంగారపు గొలుసు కోసమో నీ చుట్టూ తిరుగుతున్నాడు నీ కుమారుడు, నీ కుమార్తె. అది ఇచ్చేసిన తర్వాత నీకు నాకు సంబంధం లేదన్నాడంటే అది ప్రేమేనా? కాదు కదా. అలాగే కోరికలు తీర్చుకోవడానికే దేవుడి దగ్గరికి వెళ్తాం, ఆ తర్వాత దేవుడికి మాకు సంబంధం లేదు అని అనుకోవడం కూడా ప్రేమ అనేది కాదు ప్రియులరు. దాని ప్రేమని అనటానికి అవకాశం లేదు ప్రియులరు. అయితే విషయాన్ని చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడు. అయినను ఇక్కడ ఒక పాయింట్ వేశాడు. కోరికలన్నీ తీర్చేశాడు, అతడు ఏం కావాలంటే ఇది ఇచ్చేశాడు. ధనము, ధాన్యము, సమృద్ధి, ధన, కనక, వస్తు, వాహన, పుత్ర, పౌత్రాభివృద్ధి అంటారు. ఇవన్నీ ఇచ్చేశాడు దేవుడు. ఏమండి? ఇవన్నీ ఇచ్చేసినను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. ఇది ఘోరం. అన్నీ ఇచ్చాడట, కానీ ఏమి లేదట, అనుభవించడానికి శక్తి లేదు. నాకు తెలిసిన కుటుంబం ఉంది, మా బంధువులు. అన్ని ఇన్ని కొట్టి బాగా సంపాదించాడు ఆయన. చాలా డబ్బులు ఉన్నాయి, కోట్లు గడించేశాడు. షుగరు, బీపీ, ఆస్తమా, ఏది తినలేడు, సరిగ్గా నడవలేడు, ఏసీలో ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కువ భోజనం చేస్తే చచ్చిపోతాడు. ఇంకా అది పరిస్థితి. అన్నీ ఉన్నాయి. వెండికి లోటు లేదు, బంగారానికి లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, పలుకుబడికి లోటు లేదు, ఏ లోటు లేదు. కానీ ఒక పక్క బీపీ ఉంది, ఒక పక్క షుగర్ ఉంది, ఒక పక్క ఒబెసిటీ, ఒళ్ళు ఎక్కువైపోయింది. ఒబేసిటీ అంటారు, ఒళ్ళు బాగా ఎక్కువైపోయింది. ఏమండి? ఇలా ప్రతిదీ కూడా, ఏది కూడా తనకి సంతోషం లేదండి. అంటే అనుభవించే అవకాశం ఉందా, సంపాదించే అవకాశం ఉంది, కానీ అది వృధా అంటారా, లేకపోతే అలాగే ఉండాలంటారా? అలాగే ఉండాలంటారా, వృధా అంటారా? చెప్పండి. వృధా అండి, వేస్ట్ అండి. ఎందుకు? ఎంత సంపాదిస్తే సుఖం ఉంది? ఒక స్వీట్ తినలేడు, ఒక కేజీ స్వీట్లు తినేయగలడా పేదోళ్ళలాగా? కూలి పనికి వెళ్ళి వచ్చి ఇంట్లో కూర్చుని ఎవరో ఇచ్చారండి అంటే ఇంత పరమాణం తినేసి పడుకోగలడా? పడుకోలేడు. ఒకవేళ పరమాణం పెట్టినా ఇది ఇంతే తింటాడు. ఇంతే తిని నాలుగు తడుపుకుని తర్వాత ఆ ఉమ్మి మింగుతూ పడుకోవాలి అంతే, దాన్ని తలుచుకొని. అంతేగాని ఇంక దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది చాలా మంది పరిస్థితి. అదే చెప్తున్నాడు చూడండి దేవుడు. ఇలాంటి జీవితం మీరు కావాలనుకుంటున్నారు, కానీ ఇలాంటి జీవితం మీకు ఇస్తే ఆ తర్వాత నేను మీకు బోనస్గా ఇంకోటి ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఇవన్నీ మీకు ఇస్తాను కానీ దాన్ని అనుభవించడానికి శక్తిని మాత్రం ఇవ్వను. ఏం కావాలి చెప్పండి అన్నాడు. ఏమంటాం ఇప్పుడు? దేవుని వాక్యం చూసారు ఎంత సూటిగా ఉంది. ఇవన్నీ ఇస్తే, దేవుడు ఇవన్నీ ఇస్తే అనుభవించే శక్తిని ఇవ్వడు. అనుభవించే శక్తి లేనప్పుడు ఇవన్నీ ఉండే ఉపయోగం ఏముంది చెప్పండి? ఇవన్నీ ఉండే ఉపయోగం ఏముందండి? కష్టపడి 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 సంపాదించి 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 తినడానికి లేదంటే ఇంకెందుకు? అసలు తినడానికే కదా అంతా సంపాదించింది. లేదు తినడానికి లేదు, సంపాదించుకంటే ఎందుకండి?
వేసుకోవడానికి లేదు కానీ నెక్లెస్ జేబులో పెట్టుకు తిరిగినట్టుంది. ఎవరికైనా ఉపయోగమా? నెక్లెస్ జేబులో పెట్టుకు తిరిగితే ఉపయోగమా? వేసుకోవడానికి లేదు, జేబులో పెట్టుకుని తిరగాలంటే ఏముందండి? ఏమీ లేదండి. దాన్ని ఇష్టపడరండి స్త్రీలు. అలాగే జీవితం అలా ఉంటుంది అని చెప్తున్నాడు. అన్యుడు దానిని అనుభవించును అన్నాడు. ఇది ఘోరం కదా. అసలు విత్తలేదు, నారు పోయలేదు, నీరు పెట్టలేదు, కష్టపడలేదు, కానీ అన్యుడు ఏం చేస్తాడట? దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. అప్పుడు మనకు అనిపిస్తుంది 100 ఏళ్ళు బ్రతికి ఎంత కష్టపడి ఇల్లులు, పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తులు కష్టపడి టెన్షన్ల మధ్య ఆడిప్పుడు వచ్చేస్తాడో, ఈడిప్పుడు వచ్చేస్తాడో, వాడిప్పుడు ఫోన్ చేస్తాడో, వీడిప్పుడు ఫోన్ చేస్తాడో, వీళ్ళు ఎప్పుడు పిలుస్తారో, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో, ఏ సర్టిఫికెట్ ఎప్పుడు తెచ్చుకోవాలో, ఎవరికి ఎంత కట్టాలో, ఎవరి దగ్గర ఎంత బాకీ పడ్డామో, ఎవరికెంత వడ్డీ కట్టాలో, ఈ సంవత్సరం వీడు అడుగుతాడేమో, ఆ సంవత్సరం వాడు అడుగుతాడేమో, ఇన్ని టెన్షన్ల మధ్య ఇంత సంపాదించుకుని ఎవడికో ఇచ్చి చచ్చిపోవడం అసలు ఏముందండి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే జీవితం ఇదేమన్నా సుఖమైన జీవితం అంటారా? ఇదేమన్నా సుఖమైన జీవితం అంటారా? 100 ఏళ్ళు బ్రతికాడు, ఇంత చేశాడు, కానీ తనదంతా ఎవరికో అన్యుడికిచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని దేవుడు అడిగాడు. అప్పుడు అంటున్నాడు, ఒకడు 100 మంది పిల్లలను కని. ఒకడు ఎంతమంది పిల్లలను కని? 100 మంది. అంటే సంపూర్ణంగా. మనం కూడా అంతే కదండి. 1000 ఏళ్ళు పిల్లా పాపలతో ఎన్నేళ్ళు వర్దిల్లాలట? ఏమన్నా సరిపోదా? 100 సరిపోండి మనకి. 100 సరిపోండి మనకి. పిల్లా పాపలతో 1000 ఏళ్ళు వర్ధిల్లు అని అంటూ ఉంటాం మనం. అది మనకి ఆ మాట ఎవరైనా అన్నప్పుడు కడుపు నిండిపోయినంత ఆనందం, కప్పు నెయ్యి వేసుకు తిన్నట్టు ఉంటుంది కదా. ఆ మాట నేనే మీతో అన్నాను అనుకోండి, ఆహా ఈ పాస్టర్ గారు ఎంత మంచి అయినా, లేకపోతే ఈ సేవకుడు ఎంత మంచోడు, ఈ బోధకుడు ఎంత మంచోడు, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడతాడు అనుకుంటారు. అదే ఇంకో రకంగా మాట్లాడామనుకోండి, ఈయన ఎప్పుడు తీసుకురాకండి అంటే కదా. మనకు ఆ మాటలే కావాలి, వాటికే పడిపోతాం మనం, వాటికే పడిపోతాం. నీకు ఏ లోటు ఉండదు, నీ పిండి పిసికే తొట్టే, నీ నూనె బుడ్డే అనగానే హాయిగా కళ్ళు పెద్దవైపోతాయి, ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. హా ఈ బోధ బాగుంది అనుకుంటాం, అక్కడే దుప్పటేసి పడుకుంటాం. ఇది జీవితం. కానీ ప్రియులర వాస్తవాలు అలా ఉండవండి. వాస్తవాలు ఎప్పుడు నొప్పి పుట్టించేవిగానే ఉంటాయి. ఒకసారి చూద్దామండి ఆ మాట ఏమంటున్నాడో. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ విషయంలో అందరికీ డౌట్లు వచ్చేసాయి కదా, 7 ఏళ్ళకి తీసుకెళ్ళిపోవడం ఏంటి దేవుడని. సరే దీర్ఘాయుష్మంతుడై కాసేపు అనుకుందాం. ఆ దీర్ఘాయుష్మంతురాలై, ఏమండి ఎంతో మంది పిల్లలను కనేసి దీర్ఘాయుష్మంతురాలై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు. సుఖ అనుభవమే ఎరుగడట. అంటే ప్రతిరోజు కొంతమంది అంటూ ఉంటారు, కుడితిలో పడ్డ ఎలకలా ఉందండి జీవితం అంటారు. కుడితిలో పడ్డ ఎలక ఏమైనా బాగుంటుందండి? కుడితి అంటేనే వేడివేడిగా ఉంటుంది, ఎక్కడైనా కుదరదు, మునగడానికే కుదరదు. చాలాసార్లు గోలెంలో ఎలకలు పడిపోతుంటాయి పల్లె ప్రాంతాల్లో, మీకు బాగా తెలుసు. ఉంచులును అవి ఎక్కలేవు, అలాగని మునగలేవు. మునిగితే చస్తాయి. ఎక్కాలని ట్రై చేస్తే ఎక్కలేవు. దాన్ని పట్టుకుని అలా పాకులాడుతూ ట్రై చేస్తుంటుంది, మళ్ళీ పడుతుంటారు, ట్రై చేస్తుంటుంది, మళ్ళీ పడుతుంటుంది. ఏమైనా సుఖం ఉందో అందులో దిగింది. కానీ దిగేటప్పుడు ఏమనుకుని దిగిందో తెలుసా? ఇదంతా తినేద్దామని దిగింది. మనం అంతేనండి. మొదలెట్టేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా నొల్లేద్దాం, మొత్తం సక్కబెట్టేద్దాం, మొత్తం బ్యాంకులు ఎట్టేసుకుందాం, మొత్తం అంత మందే. ఇంకా అసలు మనం మొదలెట్టామంటే వ్యాపారం, మొదలెట్టామంటే ఈ పని మొత్తం మందే, చక్కబెట్టేద్దాం, మనం గొప్పలు అయిపోదాం, దూకేస్తాం అందులోనికి. తీరా దూకాక అర్థమవుతుంది చక్కబెట్టలేవు, మునిగిపోతామని. చాలా మంది దురాశ, ఇదే దురాశ అండి. చాలా మంది దురాశ, చేతులు కాల్చుకున్న వాళ్ళు కనబడతా ఉంటారు అక్కడక్కడ. ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు పెట్టేసి అంత సంపాదించేద్దాం, ఎంత సంపాదించేద్దామని, వెంటుకతో కొండకు ముడేసి లాగేద్దాం అనుకుని చాలా ట్రై చేసి చివరికి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ చాలా మంది స్త్రీలు కూడా ఇలా కష్టపడుతూనే ఉంటారు. రోజంతా అదే, పొద్దున్న లేచిపోతారు, రాత్రి ఎప్పుడు పడుకుంటారు. అసలు ఈ కష్టం అంతా దేనికోసం అంటే సుఖపడదామని. ఆ సుఖమే వాళ్ళకు ఉండదు. ఎందుకమ్మా ఇంత కష్టపడతానంటే సుఖపడదామని. కానీ ఆ సుఖమే వాళ్ళు అనుభవించకుండా కష్టపడుతూనే ఉంటారు. అప్పుడు అంటున్నాడు దేవుడు, చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల. అంటే సరిగా సమాధి చేసేవాడు కూడా లేడు. ఈరోజు ఎంతో మరణాలు చూశారండి, ఎన్నో మరణాలు. పాపం సరిగా అవయవాలన్నీ ఇంటికి రావట్లేదు. తెలుసు కదా మీకు, అవయవాలన్నీ ఇంటికి రావట్లేదు. రోడ్డు మీద ఎంతో మంది ముక్కలైపోతున్నారు. ఆ మొక్కలన్నీ ఏరడం కష్టమైపోతుంది. కొన్ని పక్షుల పాలైపోతున్నాయి, కొన్ని రోడ్డు పాలైపోతున్నాయి, కొంతమంది ఏమో
సముద్రాల పాలైపోతున్నారు, కొంతమంది నదుల పాలైపోతున్నారు. ఎన్నో ప్రమాదాలు మనకి సమాజంలో జరుగుతున్నాయి. ఒకప్పుడు పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఈ హైవే వేసిన తర్వాత, ఈ హైవే పెంచిన తర్వాత అటు జగ్గంపేట, ఆ సోమవారం, కృష్ణారం, ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. ఆ హైవే మీద ఎంతోమంది చచ్చిపోయారు. ఆ బూరుగుపూడి దగ్గర, ఆ సెంటర్స్లో. నాకు తెలిసి నేను ప్రతి వారం ఇటువైపు వెళ్ళేవాడిని గతంలో. అప్పుడు కనీసం రోజుకొక యాక్సిడెంట్ చూసేవాడిని, రోజుకొక యాక్సిడెంట్. ఈ మల్లెపల్లి సెంటర్ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ సెంటర్స్ అన్నింటిలో కూడా ఎక్కడో చోట ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అత్యంత వేగం. నక్కపల్లి దగ్గర ప్రతిరోజు యాక్సిడెంట్ అంటాడు, తుని అవతల. ప్రతిరోజు ఎక్కడో చోట నక్కపల్లిలో ఇలా చచ్చిపోయారు అంటాడు, పేపర్లో వార్తలు వస్తూ ఉంటాయి. తుని రోడ్డు మీద ఇలా ఎంతమంది అయిపోయారు అంటాడు. లేకపోతే ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎంతమంది చచ్చిపోయారు అంటాడు. అంటే ప్రతిరోజు ఈ వాహనాల ధాటికి మనం మెల్లిగా వెళ్తున్నా అవతలడు ఎలా వస్తాడో తెలియదు. దానివల్ల మరణించిన వాళ్ళు, ఈ కంగారు జీవితాలు, ఎక్కడికో వెళ్ళిపోవాలన్న తొందరపాటు నిర్ణయాలు, ఏదో ఆఫీస్కి లేట్ అయిపోతున్నాను, ఉద్యోగానికి లేట్ అయిపోతున్నాను, వ్యాపారానికి లేట్ అయిపోతున్నాను, కూలి పని చేసుకుని వస్తూ సైకిల్ వేసుకుని ఒకేసారి తిరిగేస్తాడు, ఆగుతాడులే అనుకుంటాడు. వాడెందుకు ఆగుతాడు? కొంతమంది సైకిల్ వాళ్ళు వెనక్కి ముందుకి చూడరు, ఇలా వెళ్తారు, ఇలా అంటారు అంతే, ఏదో సిగ్నల్ లైట్కి ఇల్లే అడ్డొచ్చినట్టు. ఇలా అంటే ఆగిపోతాడు అవతలడు. అంత వేగంగా వచ్చేవాడు ఏం పట్టించుకోరు, దాటిపోతారు అంతే, చచ్చిపోతారు. ఇలాంటి జీవితాలు ఎన్నో చూస్తున్నామండి మనం. అంటే వాళ్ళు సుఖపడ్డట్ట మీరు చెప్పండి? వాళ్ళ ద్వారా వెనకాల సుఖపడ్డట్ట మీరు చెప్పండి? ఒక మనిషి పెరుగుతున్నాడు అంటే బంధాలు పెరిగిపోతాయండి. చిన్నప్పుడు అంటే ఒంటరిగా ఉంటాడు, అమ్మ నాన్న అంతే. కానీ కొంచెం పెరిగిన తర్వాత భార్యో భర్తో, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ వైపు బంధువులు. ఇలా మనం ఎదిగే కొలది చెట్టు కొమ్మలేసుకుంటూ వెళ్ళిపోయినట్టు మనం ఎదిగే కొలది బంధాలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కసారి బంధాలు పెంచేసాం అనుకోండి, మామూలుగా ఉన్నప్పుడు మొక్క పీకేస్తే అది వేరు, పెద్ద ఏమి ప్రమాదం సంభవించదు. అదే మొక్క మహామాన అయిన తర్వాత పీకాం అనుకోండి, కింద పెద్ద గొయ్యి కనబడుతుంది, పైన అన్ని చెట్లు కొమ్మలు కనబడతాయి, దానికి పెద్ద ఆకారం, పెద్ద విస్తృతం, అదంతా గత్ర అయిపోద్ది. మన జీవితం కూడా అంతే ప్రియులరా. ఒంటరిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు పెద్దగా బంధాలు ఏమి ఉండవండి, అమ్మ నాన్న అంతేనండి. పెరుగుతున్న కొలది బంధాలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, భార్యో భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ అల్లుళ్ళో కోడల్లో ఉంటారు, మనవలు ఉంటారు. ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఒకసారి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పెద్ద బాధ అందరికీ మిగులుస్తూ ఉంటాం. అలానే మనం ఏమైనా సుఖపడుతున్నాం అంటే చాలా మంది సుఖపడే జీవితాలు కూడా ఈ భూమి మీద లేవండి. ఎలా అయినా మరణించాలి, చిన్నతనంలో అయినా మరణించాలి, పెద్ద అయ్యాకనైనా మరణించాలి, కష్టాలు అనుభవించైనా మరణించాలి, కష్టాలు అనుభవించకుండా అయినా మరణించాలి. ఇలా మానవ జీవితం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడుతుందో ఏ మానవుడికి తెలియదు. ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలు అన్నాడండి. మీరు గమనించండి, వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతికి ఏం జరిగిందట? మేలు జరిగింది అన్నాడు. అది ఎలా సాధ్యం అని అంటారా? ఇప్పుడు నేను సూటిగా మాట్లాడుతున్నాను. చిన్న పాప చనిపోయిందండి మన కళ్ళ ముందు, 7 ఏళ్ల పాప. ఈ 7 ఏళ్ల పాప చనిపోయిందని బాధపడుతున్నాం కదా. బాధపడే వాళ్ళందరూ ఎవరండి? పెద్దవాళ్ళు. చనిపోయింది ఎవరు? చిన్న పాప. మనం ఇప్పుడు అందరూ బాధపడుతున్నాం, రైట్? ఈ చనిపోయిన పాప చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళగలుగుతుందో మీరు చెప్పగలరా? వాక్యాన్ని అనుసరించి చనిపోయిన పాప చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళగలుగుతుందో మీరు చెప్పగలరా? వాక్యమే చెప్పాలి. దావీదు అనే ఒక మహాభక్తుడు మీకు తెలుసు. బత్షెబ అనే ఆమెతో ఆయన పోయినప్పుడు ఒక బిడ్డ ఆ గర్భంలో పడింది. గర్భంలో పడినటువంటి ఆ బిడ్డకి సేమ్ ఇలాగే జబ్బు చేసిందండి. కారణాలు వేరు, అక్కడ జరిగిన కారణాలు వేరు, కానీ జబ్బు మాత్రం ఆ బిడ్డ కూడా చేసింది. అప్పుడు దావీదు ఏడవడం మొదలు పెడతాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నా బిడ్డను బ్రతికించు అని చాలా ఏడుస్తాడు. ఉపవాసం ఉంటాడు, భోజనం మానేస్తాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. అలా కన్నీటి ప్రార్థన చేసినా కూడా దేవుడు అతని ప్రార్థన వినకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు సేవకులు వస్తారు. సేవకులు వచ్చి, అమ్మో ఈ విషయం ఇప్పుడు దావీదుకి చెప్తే ఎక్కడ పిచ్చోడైపోతాడో, ఎక్కడ భయానకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు, ఎక్కడ ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటాడో అని చెప్పడానికి భయపడుతూ సందేహిస్తూ ఉంటారు. అప్పుడు దావీదు అడుగుతాడు, ఏమైంది, బిడ్డ మరణించిందా అని అంటే, మరణం అయినయ్యా, బిడ్డ మరణించిందయ్యా, బిడ్డ చనిపోయిందయ్యా అన్న విషయం దావీదుకి తెలిసిపోతుంది. దావీదుకి తెలిసిపోయిన తర్వాత దావీదు లేస్తాడు, స్నానం చేస్తాడు, మంచి బట్టలు కట్టుకుంటాడు, భోజనం వడ్డించమంటాడు, తినేస్తాడు. అప్పుడు అడుగుతారు వాళ్ళు, అదేంటయ్యా, బిడ్డ బతుకుండగా చాలా బాధపడ్డావు కదా, కన్నీరు గార్చావు కదా, ప్రార్థన చేసావు కదా, ఇలా మరణించిందని తెలియగానే ఇలా ఎందుకు లేచావు నువ్వు అని అంటే, అప్పుడు అంటాడు, నేను ఇప్పుడు ఏడిస్తే నా బిడ్డ తిరిగి వస్తుందా? రాదు. బిడ్డ బతుకున్నప్పుడు ఏడ్చానంటే కారణం
ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఏడ్చాను. ఇప్పుడు నేను ఏడ్చినంత మాత్రం నా బిడ్డ నాకు తిరిగి వస్తుందా? తిరిగి రాదు. నేనే నా బిడ్డ యొద్దకు వెళ్ళవలసిన వాడనై ఉన్నాను కదా అంటాడు. ఆ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మరలా ప్రసంగి గ్రంథానికి వద్దాం. అక్కడ ఎంత లోతైన జ్ఞానం ఉందో ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం చూడండి ప్రియులరా. ఆలోచనాత్మకమైన మాటలు మనకు అక్కడ కనబడతాయి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసేటివి. నీవు ఇలాగున చేయుట ఏమని దావీదునడుగగా. ఇది లోక సంబంధంగా అందరూ ఆలోచించేదే కదా. ఇదేంటండి ఇలా చేశారు మీరు ఇదివరకు ఏడ్చారు కదా, మరణించిన వెంటనే ఎందుకు మీరు భోజనం చేశారు అని దావీదునడుగగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండాలి? వానిని తిరిగి రప్పించగలనా అని అడిగాడు. క్వశ్చన్ మార్క్. వానిని తిరిగి రప్పించగలనా? నా వల్ల కాదు. నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. నేనే వాని యొద్దకు పోవుదును గాని వాడు మరలా తిరిగి నా యొద్దకు రాడు. అంటే వాడు మరలా ఈ పాపిష్టి లోకంలో అడుగు పెట్టడు గాని నేనే అక్కడికి వెళ్ళాలి. నేనే అక్కడికి వెళ్ళాలి తప్ప వాడిక్కడికి వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు ఇతను అక్కడికి వెళ్ళటం కష్టమా? అతను ఎక్కడికి రావటం కష్టమా? మీరు చెప్పండి. చనిపోయిన వాడు భూమి మీదకి రావడం కష్టమా? భూమి మీద ఉన్నోడు ఆ చనిపోయినోడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోవటం కష్టమా అని అంటే, ఇక్కడ మీకు ఒక వాస్తవం తెలియదు. అసలు అతను ఎక్కడ ఉన్నాడు? ఇతను ఎలాగో భూమి మీద ఉన్నాడని మనకు తెలుసు. అతను ఎక్కడ ఉన్నాడు అంటే అతడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు, అంటే పరదైసులో ఉన్నాడు. ఇప్పుడు మనిషి పరదైసుకి వెళ్ళడం కష్టమా? పరదైసులో ఉన్నాడు భూమి మీదకి రావడం కష్టమా అని అంటే, మనిషి పరదైసుకి వెళ్ళడమే కష్టం. అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎవరికుంది? మనకుంది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం మనకుంది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఒకవేళ రావాలనుకుంటే దేవుడి చిత్తం అయితే వాళ్ళైనా రాగలరేమో కానీ మనం వెళ్ళాలనుకుందామంటే అక్కడికి వెళ్ళిపోవడం మనకంత ఈజీ కాదు. ఆయనకి ఇష్టమైనట్టుగా బతకాలి. ఇప్పుడు ఆయనకి ఇష్టమైనట్టుగా బతికి అక్కడికి వెళ్ళటం గొప్ప విషయమా? ఇది ఈజియెస్ట్ విషయమా? మరణించి చిన్న వయసులోనే దేవునికి ఇష్టలుగా మరణించి అక్కడికి వెళ్ళిపోవడం ఈజియెస్ట్ విషయమా? మరణం మన చేతుల్లో లేదు. అంటే ఈ విధంగా ఆ బిడ్డకు దేవుడు వరాన్ని ఇచ్చాడు. చుట్టూ ఉన్న దౌర్భాగ్యులు ఏమంటున్నారు? శాపం అంటున్నారు. అదే బిడ్డ 7లో దేవుడి దగ్గరికి వెళ్ళింది, 17లో అయితే దేవుడి దగ్గరికి అంత ఈజీగా వెళ్ళదు. ఎందుకంటే 17 నాటికి రక్షణ అవసరం. రక్షణ అవసరం. ఎందుకంటే మానవ జీవితం ఈ సమాజాన్ని బట్టి అందరూ తప్పిపోతున్నారు. నీతిమంతుడు ఎవడూ లేడు, అందరూ తప్పిపోతున్నారు. తప్పిపోయే పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అందులో మనందరికీ తెలియనిదా? మన చిన్నప్పటి జీవితానికి ఎప్పటి జీవితానికి తేడా మీకు తెలీదా? చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఎప్పుడు ఎలా ఉంటాం, ఆ వ్యత్యాసం మీకు తెలీదా? ఇప్పుడు మరణిస్తే పరిస్థితి ఏంటో, అప్పుడు మరణించి ఉంటే పరిస్థితి ఏంటో మీకు తెలీదా? ఒకసారి ఆలోచన చేయండి. జ్ఞానులు ఎవరు కూడా బిడ్డ చచ్చిపోయినందుకు శాపం అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరండి. నిజంగా నువ్వు జ్ఞానవంతుడు అయితే బిడ్డను దేవుడు తీసుకున్నాడంటే సంతోషించు. ఎందుకో తెలుసా? 7 ఏళ్ల వయసులో ఆ బిడ్డ దేవుడి సన్నిధికి వెళ్ళిందని. నువ్వు వెళ్ళగలవా? ఈ మాటలు మాట్లాడుతున్న పిచ్చోళ్ళు ఉన్నారే, వాళ్ళు వెళ్ళగలరా? శాపం అని ఏదేదో వాగుతారు కదా, వాళ్ళు వెళ్ళిపోగలరా? వాళ్ళ వల్ల అవుతుందా? దావీదే దారి లేక మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నేనే చచ్చినట్టు అక్కడికి వెళ్ళాలి కానీ ఆ బిడ్డ ఇక్కడికి రాడు కదా. నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. దావీదు వెళ్ళడం చాలా కష్టం అండి. దావీదు పాపాత్ముడు, కానీ వెళ్ళిపోయిన బిడ్డ పాపాత్ముడు కాదు. ఆ పసితనంలో పాపం అంటే తెలియని వయసులో వెళ్ళింది కాబట్టి ఆమె పాపాత్మురాలు కాదు. పాపాత్ముడు వెళ్ళడం మహా కష్టం. చచ్చినట్టు వెళ్ళాల్సిందే, దారి లేదు. మరి మనందరం కూడా వెళ్ళాలండి అక్కడికి. కానీ మనకంటే ముందు రక్షణ అవసరం లేకుండా, ఏ విధమైన బాధ బందిరి లేకుండా, పాపంలో పడిపోతానేమో, పాతాళానికి వెళ్ళిపోతానేమో అన్న భయం లేకుండా మీ బిడ్డ నేరుగా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంది. సంతోషిస్తారా, బాధపడతారా చెప్పండి నాకు. ఇది దేవుని చిత్తం. అలానే అందరి బిడ్డలు అలాగే వెళ్ళిపోవాలని మనం కోరుకోలేము. దేవుడి చిత్తం ఎలా ఉందో
అలా జరగాలి. ఈ విషయంలో దేవుని చిత్తం సరైనదే కదా. ఆయన మీ కుటుంబానికి మేలే చేశాడు కదా. ఆయన ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగింది కదా. దీని విషయంలో బాధపడాల్సిన అవసరం అయితే లేదు ప్రియుల. చిన్న పిల్లలు మరణిస్తే ఎవ్వరూ బాధపడకండి. ఆ బిడ్డల మీద మీకు నిజంగా ప్రేమ ఉందా? నేను ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఆ బిడ్డల మీద మీకు నిజంగా ప్రేమ ఉందా? ఆ బిడ్డలతో మీరు ఉండాలనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అది నిజంగా ప్రేమ అయితే అక్కడికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ బిడ్డలంత ఈజీ మీకు కాదు. మీరంత ఈజీగా వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డలంత ఈజీగా మీరు వెళ్ళలేరు. మీరు చాలా కష్టపడాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రభువుకి ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతకాలి. అలా బ్రతికితేనే ఆ మహాలోకాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. కానీ ఏ కష్టం అనుభవించకుండా మీ బిడ్డ ముందెళ్ళు కూర్చుంది. మీకు నిజంగా ప్రేమ ఉంటే, ఆ బిడ్డ మీద మీకు మమకారం ఉంటే, ఆ బిడ్డను చూడాలన్న తపన మీకుంటే, అదే పరదైసులో క్రీస్తు అక్కడ ఆలస్యం అయితే మీరు కూడా అడుగు పెట్టే బ్రతుకు బ్రతకండి. మీరు కూడా అడుగు పెట్టాలన్న తపనతో బ్రతకండి. మీరు కూడా అక్కడికి చేరుకోవాలనే సంసిద్ధతతో, ఆ ఆశయంతో, ఆ లక్ష్యంతో గురి యొద్దకు పరిగెత్తండి. ఇది జ్ఞానవంతుల లక్షణం. ఇది జ్ఞానవంతుల లక్షణం. అందుకే 100 ఏళ్ళు బ్రతికి గొప్పగా బ్రతికేసి జీవితం అంతా చూసేసి పిల్లల్ని పాపల్ని చూసేసి పాతాళానికి వెళ్ళిపోవటం కంటే పిన్న వయసులోని దేవుని చేత పిలువ పరలోకాన్ని సంపాదించుకోవటం గొప్ప విషయం కాదా? గొప్ప విషయం కాదా? చాలా గొప్ప విషయం అండి. పసిబిడ్డలు మరణిస్తే అది దేవుడి చిత్తం అయితే, అది దేవుడి చిత్తం అయితే, అదేదో ఆత్మహత్యల లెక్కల్లోకి రావు. మళ్ళీ ఏదో మనం చంపేద్దాం అనుకుంటే కుదరవు. దేవుని చిత్తం అయితే, ఆ దేవుని చిత్తానుసారంగా వాళ్ళు అక్కడ అడుగు పెడితే అది చాలా శ్రేష్టమైన మరణం, అది చాలా ఉన్నతమైన మరణం, అది సంతోషింపదగిన మరణం. ఎందుకంటే ఆ బిడ్డ మన చేతుల్లో లేదు, ఆ బిడ్డ మరణం కూడా మన చేతుల్లో లేదు. దావీదు చేతుల్లో లేకుండానే బిడ్డ వెళ్ళిపోయింది. ఆ బిడ్డ వెళ్ళిపోయినందుకు అన్నం తిన్నాడు. అన్నం తిని అంటున్నాడు, నేనే అక్కడికి వెళ్ళాలి తప్ప ఆ బిడ్డ నా దగ్గరికి రావడం జరగదు. మీకు జ్ఞానం అర్థమైతే పసిబిడ్డ మరణించిందని బాధపడకండి. ఆ పసిబిడ్డ మీద మీకు ప్రేమ ఉంటే మీరు కూడా అక్కడికే వెళ్ళే బతుకు బతకాలని ఆనందపడండి. ఆ విధమైన జీవితాన్ని జీవించండి. అందుకే సొలొమోను రాస్తున్నటువంటి మాట మరొకసారి మనం జాగ్రత్తగా చూసి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. ప్రసంగి గ్రంథంలో సొలొమోను జ్ఞానంతో చెబుతున్నటువంటి ఆ మాట మీరు జాగ్రత్తగా మరొక్కసారి చూడగలిగితే ప్రియులరా, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను గని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగుకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే, నీ గతి కంటే, నా గతి కంటే, దేవుని కోసం యథార్థంగా బతకకుండా కోట్లు సంపాదించుకుని సుఖాలు అనుభవించి తిని తాగి చస్తే నీకంటే నాకంటే 7 ఏళ్ల వయసులోనే మరణించిన ఈ బిడ్డ గతి చాలా గొప్పది. కాదని అనగలవా? కాదని అనగలవా? బాప్తిజం లేకుండా పెద్దగా పెరిగిపోయి పాపాలు మూటగట్టుకుని చచ్చిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారే, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించకుండా. వాళ్ళందరి గతి కంటే ఈ బిడ్డ గతి చాలా ఉత్తమమైనది. కాదని అనగలవా? అనలేవు. కాదని అనలేవు. అందుకే దేవుడు రాయించిన జ్ఞానం ఎంత గొప్పది ప్రియులరా. ఎంతవరకు మన ఆలోచనలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఈ మాటలు విన్న తర్వాత చూసారా, నేను కాదు ప్రభువా కరెక్ట్, ఎప్పుడు నువ్వే కరెక్ట్. నేను కరెక్ట్ కాదు, ఎప్పుడు నువ్వే కరెక్ట్. నా ఆలోచనలు కరెక్ట్ కాదు, ఎప్పుడు నీ ఆలోచనలే కరెక్ట్. నా తలంపులు గొప్పవి కాదు ప్రభువా, ఎప్పుడు నీ తలంపులే కరెక్ట్. పుట్టించినది నీవే, గిట్టింపజేసేది నీవే, పంపించింది నీవే, తిరిగి తీసుకుని వెళ్ళేది నీవే. పంపించకపోతే తీసుకుని వెళ్ళటం జరగదు కదా. పంపించింది నువ్వే కనుక నీ చిత్తానికి నేను వదిలేయాలి కనుక. కానీ పంపించావు కదా, ఎందుకు తీసుకెళ్తానని అడిగే హక్కు నాకుందా? హక్కు నాకు లేదు. ఎందుకంటే పంపించిన వాడి చిత్తమే తీసుకుని వెళ్ళటంలో కూడా జరగాలి తప్ప ఏమాత్రం పంపించే అధికారం, తెచ్చుకునే అధికారం లేని నువ్వు తీసుకెళ్ళావని అడిగే అధికారాన్ని ఎక్కడి నుంచి పొందుకోగలవు? కాబట్టి తెచ్చుకునే అధికారం లేని నీకు తీసుకుని ఎందుకు వెళ్ళావని అడిగే అధికారం ఎప్పటికీ లేదు. ఘోరాలు, నేరాలు, కలహాలు, క్రోధాలు, అసూయలు, ఇలాంటి దౌర్భాగ్యకరమైన లక్షణాలు ఏవీ లేకుండా
ఒక ప్రశాంతమైన మనస్సుతో, ఒక పరిశుద్ధమైన మనస్సుతో, ఒక చక్కటి ఆలోచనతో ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి ఆ బిడ్డ జీవితం చాలా ధన్యకరమైనది. ఆ బిడ్డ నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిందని మీరు ఆనందపడండి తప్ప బాధపడకండి ప్రియులరా. మనం కూడా అక్కడికే వెళ్ళాలన్న ఒక సంసిద్ధతతో బ్రతకండి. మీరు మీ బిడ్డను చూడాలనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళే బతకండి. ఎందుకంటే మీ బిడ్డ దేవుడి దగ్గర ఉంది. మీరు మీ బిడ్డకి శాశ్వతంగా దూరం అయిపోవాలనుకుంటున్నారా? ఈ లోకంలో ఇష్టానుసారంగా బతకండి, మీరు దయ్యం దగ్గరికి వెళ్తారు, అనగా అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. అక్కడ మీ బిడ్డ మీకు ఎప్పటికీ కనబడదు. పరిశుద్ధమైన బ్రతుకు బ్రతికితే మీ బిడ్డ దగ్గరికి మీరు వెళ్ళిపోతారు. బాధపడాల్సిందే ఉందండి. పిల్లల్ని హాస్టల్లో చదివిస్తామండి, సంవత్సరాల పాటు దూరంగా ఉంటాం. ఎక్కడికో చదువుల కోసం విదేశాలకు పంపిస్తామండి, సంవత్సరాల పాటు దూరంగా ఉంటాం. ఎక్కడికో ఉద్యోగాల కోసం అని పంపిస్తామండి, సంవత్సరాల పాటు దూరంగా ఉంటాం. అదే ఎడబాటు ఇప్పుడు ఉందని ఎందుకు అనుకోరు? ఆ ఎడబాటులో మీరేమనుకుంటారు తెలుసా? ఎప్పటికైనా మా బిడ్డల్ని, మా వాళ్ళని మేము కలవకపోతామా అనుకుంటారు. మరణించినా అలాగే అనుకోండి. మీ భార్యలో, మీ భర్తలో ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఉంటారు. వాళ్ళ రాక కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అంతే. మా పిల్లల దగ్గరికి మేమే వెళ్ళబోతున్నాం. మా బిడ్డ దేవుని సన్నిధిలో ఉంది, మేము కూడా దేవుని సన్నిధికి వెళ్ళే విధంగా బ్రతకాలన్న మంచి ఆలోచనతో ఉండండి. ఈ భూమి మీద 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 150 ఏళ్ళు బతికిన సరైన బతుకు బతకపోతే ఆ బతుకు వ్యర్థమని దేవుడే అంటున్నాడు కదండి. ఆయనే ఇష్టపడి తీసుకెళ్ళినప్పుడు మనకెందుకండి కష్టం? బిడ్డ బతకాలని నేను ప్రార్థన చేశాను. నేను ఎక్కడో బెంగళూరులో ఉండగా ఫోన్ చేశారు. బిడ్డ బతకాలని నేను కోరుకున్నాను, కానీ దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరగాలని అనుకున్నాను. అలాగే జరిగింది. ఆయన చిత్తం ఎలా ఉంటే అలాగే జరగాలి. ప్రభువా బిడ్డను ఖచ్చితంగా బతికించననే అధికారం మనకు లేదండి. ప్రభువా నీ చిత్తమే జరిగించు, బిడ్డ బతికించమని మేము కోరుకుంటున్నాం, అయినప్పటికీ నీ చిత్తమే జరిగించు. ఆయన చిత్తం ఆ చిన్న బిడ్డను చిన్న వయసులో తీసుకుని వెళ్ళాలన్నది మనం దాన్ని బట్టి ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఉంది. పాపమే ఎరుగని దానిగా, పాపమే తెలియని దానిగా ఒక చిన్న జీవితంలోని దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆ నిష్కల్మషమైన మనస్సుతో మనం కూడా అదే మనస్సుతో అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఎలాంటి వారిదే అన్నాడు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఎలాంటి వారిది? ఇలాంటి వారిదే అన్నాడు. ఎద్దుల్లో ఉన్నోళ్ళ గురించి మాత్రం ఆయన మాట చెప్పలేదు. శాస్త్రులు, పరిసయ్యులు వయసు బాగా పెంచుకున్నారు, కానీ వాళ్ళలో ఈ మంచి లక్షణాలు లేవు ప్రియులారా. ఆ మంచి లక్షణాలు లేవు, కానీ మంచి లక్షణాలు ఉండి ఆ మంచి మనస్సుతో దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి ఆ మహాలోకాన్ని సంపాదించుకుంటున్నారు. నిజంగా దాన్ని బట్టి ఆనందపడండి. మనం కూడా బిడ్డ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ విషయంలో ఇక మీదట తల్లిదండ్రులు చింతించకూడదని ఒక దేవుని సేవకునిగా వాళ్ళకి తెలియజేస్తూ, మీ బిడ్డ దేవుని యొద్ద ఉంది అని ఆనందపడమని, సంతోషపడమని, మీరు కూడా అక్కడికి వెళ్లే విధంగా బ్రతకమని మరొకసారి నేను ప్రభు పేరట మీ అందరికీ మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఎంత గొప్ప ఆదరణ మీ లేఖనాల ద్వారా మాకు అనుగ్రహించారు తండ్రి. ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని, ఇంత శ్రేష్టమైన విలువైన మాటల్ని మాకు ప్రసాదించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, ఆ చిన్న బిడ్డ ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ వద్దకు వచ్చిందన్న సంతోషంలోనికి కుటుంబాన్ని నడిపించండి. వారు కూడా తండ్రి స్థిర మనస్సు కలిగి ఈ భూమి మీద హింసలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఈ లోకం మాకు శాశ్వతం కాదని, శాశ్వతమైన లోకం మీరున్న లోకం అని, ఆ లోకానికి ఈ కుటుంబం అంతా చేరుకోవాలని, సంఘం అంతా చేరుకోవాలని, ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రియులైన నా సహోదరి సహోదరులందరూ చేరుకోవాలని తండ్రి ప్రతి ఒక్కరూ సత్సంకల్పం కలిపి తండ్రి స్థిరబుద్ధి కలిగి యథార్థమైన మనస్సుతో మిమ్మల్ని సేవించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మంచి మనస్సాక్షిని ప్రసాదించమని తండ్రి మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి ఈ విలువైన జ్ఞాన సంగతులు వారి హృదయాలలో 30 60 100 ఫలింపచేయమని త్వరలో మా కొరకు తిరిగి రానయ్యున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడు, మా అందరి రాజు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. దైవం కోసమే దేహం ఉన్నది,
నాదనే స్వార్థం చెట్టది జనన మరణ నియమమున్న జీవితమిదా విడిచిపోతే తిరిగి రాని లోకము కదా నా శరీరంలో నుండి నేను బయటకు వచ్చేస్తున్నాను. నా శరీరం నా నుండి వేరైపోతుందేంటి? మరి ఇప్పటి వరకు నా శరీరము నేను ఒకటే అని నమ్మాను. అది నిజం కాదా? నా శరీరం నేను అని నమ్మటం అబద్ధమా? నా శరీరం నేను కాదు, నాలో ఉన్న ఆత్మ నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా శరీరమే నేను అని అబద్ధాన్ని నమ్మి నన్ను నేను మోసపుచ్చుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. కాసే ప్రతి పండు ఆ చెట్టుదా, పక్వమైపోయాక నేల రాలదా. మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా, ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా. కాసే ప్రతి పండు ఆ చెట్టుదా, పక్వమైపోయాక నేల రాలదా. మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా, ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా. పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు. గిట్టినప్పుడేం తీసుకెళతాడు, పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు. గిట్టినప్పుడేం తీసుకెళతాడు. మోసపోయాడు, మట్టికి బానిసయ్యాడు. కలలుగన్నాడు, కట్టెను వీడిపోయాడు. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం.
పుట్టిన పండునే చెట్టు తింటదా? పెంచిన నీకే దానిపై హక్కుండదా? నీ దేహంపై అధికారం నీకున్నదా? నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా. చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటదా? పెంచిన నీకే దానిపై హక్కుండదా? నీ దేహంపై అధికారం నీకున్నదా? నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా. మట్టినే తీసి మనిషిగా చేసి సృష్టినే చేసి నీకు ఇచ్చేసి సర్వలోకాన్ని ఏలమన్నాడు. పరమునకు తిరిగి చేరమన్నాడు. సర్వలోకాన్ని ఏలమన్నాడు. పరమునకు తిరిగి చేరమన్నాడు. మరిచిపోయాడు మనిషి బ్రతుకు పరమార్థం. కాలిపోతాడు ఆరని అగ్నిలో నిరతం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం. నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా. నీ మరణం జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం.